ఎమ్మెల్సీ ఎన్నికలు ఇవాళ ప్రారంభమైంది. కౌంటింగ్ మనం వీడియో చేసే వరకు ఇప్పటికీ ఇంకా ఏం రిజల్ట్ అనౌన్స్ కాలేదు. ఎవరి అనుకూలంగా కూడా రిజల్ట్ రాలేదు. కానీ మనమే ఇవాళ ఒక అంచనా చేస్తున్నాం. ఆ అంచనా ప్రకారంగా 3 పార్టీలకు ఒక్కొక్కటిగా వచ్చే అవకాశం ఉన్నట్టుగా మన D6 అంచనా ఉంది. అది ఏ మేరకు అయిందో అనేది రిజల్ట్లో తేలుతుంది. సో చర్చించే ముందు, మనం అనాలిసిస్ చేసే ముందు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మన దక్షిణాది ఉద్యమానికి సహకరించండి. ఇక ఈనాటి టాపిక్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ గ్రాడ్యుయేట్ గెలిచే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇలా బీజేపీ పార్టీ అక్కడ టీచర్ ఎమ్మెల్సీ గెలిచే అవకాశం ఉంది, కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ. ఇక్కడ కమ్యూనిస్ట్ అభ్యర్థి నల్గొండ, వరంగల్, ఖమ్మంలో ఆయన గెలిచే అవకాశం ఉంది. సో ఏ రకంగా మనం అంచనా వేస్తున్నాము అంటే, ఇవాళ వరంగల్లో కాంగ్రెస్ పోటీ చేయడం లేదు, అలాగే బీఆర్ఎస్ కూడా పోటీ చేయడం లేదు. ఈ 2 మేజర్ పార్టీలు పోటీ చేయకుండా బీఆర్ఎస్ బీజేపీ వైపు తన ఓటును ట్రాన్స్ఫర్ చేస్తున్నదని ఒక ప్రచారం జరుగుతుంది. అది కాంగ్రెస్ ఆరోపిస్తున్నది. నిజంగానే అట్లా జరిగినా సరే ఇవాళ అధికార పార్టీ ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళే గెలిచే అవకాశం ఉంది. కాబట్టి అధికార పార్టీ ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీలకు మద్దతుగా ఉంది కాబట్టి అక్కడ క్యాండిడేట్ను నిలబెట్టలేదు. కాబట్టి అక్కడ మొత్తం ఇవాళ ప్రభుత్వ ఆధీనంలోనే టీచర్స్ పనిచేస్తున్నారు. కాబట్టి టీచర్స్కి ప్రమోషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే టీచర్స్కి కావాల్సిన ఏదైతే ఉందో ట్రాన్స్ఫర్స్ కానీ, ప్రమోషన్స్ కానీ, ఇవన్నీ కూడా చేసిన కారణంగా టీచర్స్ అధికార పార్టీకి అనుకూలంగా, అక్కడ ఎవరు అధికార పార్టీకి అనుకూలంగా ఉంటే వాళ్ళే గెలిచే అవకాశం ఉంటుంది. అయితే ఇవాళ ఇక్కడ వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీలకు నల్గొండ, ఖమ్మం, వరంగల్లో మద్దతు ఇస్తున్న కారణంగా ఇవాళ కమ్యూనిస్ట్ అభ్యర్థి ఇక్కడ గెలిచే అవకాశం ఉంది. కాబట్టి నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీలో ఇవాళ కట్టి పరిస్థితుల్లో కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి, కమ్యూనిస్టును బలపరిచిన పార్టీ అభ్యర్థులే గెలిచే అవకాశం ఉంది. సో కాంగ్రెస్ కూడా దాన్ని సపోర్ట్ ఇస్తుంది. ఈవెన్ బీఆర్ఎస్ ఒకవేళ బీజేపీకి సహకరించినా సరే అంతగా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్కి అనుకూలంగా ఎవరు టీచర్స్ మారినట్టు కానీ, లేదంటే టీచర్స్ ఇవాళ ఆ సంఘాలు పూర్తిగా బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నట్టు కానీ మనకి ఇక్కడ కనబడడం లేదు. సో ఆ రకమైన చర్చ కూడా లేదు పెద్ద ఎత్తున. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థి బలపరిచిన, ఒకవేళ ఇంటర్నల్గా బలపరిచిన బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు అక్కడ లేనే లేవు. సో కాబట్టి ఇవాళ ఖమ్మము, నల్గొండ, వరంగల్లో గెలిచేది కమ్యూనిస్ట్ అభ్యర్థి. ఇక కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీకి వస్తే అక్కడ ఇవాళ కాంగ్రెస్ అక్కడ పోటీ చేయడం లేదు. అలాగే కాంగ్రెస్ కమ్యూనిస్టు అభ్యర్థులకు అక్కడ బలపరచడం లేదు. అక్కడ కాంగ్రెస్ ఇవాళ కొంత సైలెంట్గా ఉంది. కాంగ్రెస్ ఒకవేళ వాళ్ళ అభ్యర్థిని కూడా నిలబెట్టలేదు. కాబట్టి అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ ఆ అధికార పార్టీ ఓటు ఎటుపడాలి అని చెప్పేసి అనుకున్నప్పుడు చూసుకుంటే ఇవాళ ఎవరైతే బీజేపీకి అనుకూలంగా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో, బీజేపీ బలపరిచిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కొమరయ్య, మల్క కొమరయ్య ఉన్నాడో, ఆ మల్క కొమరయ్య అక్కడ గెలిచే అవకాశం ఉంది. మల్క కొమరయ్య ఇవాళ అక్కడ ఎందుకు గెలుస్తాడంటే, అక్కడ ఒకటి ఆర్ఎస్ఎస్, బీజేపీ ఆదిలాబాద్, కరీంనగర్ బెల్ట్లో, ఆ ఏరియాలో నిజామాబాద్ బెల్ట్లో ఆర్ఎస్ఎస్ బాగా వర్క్ చేస్తున్న కారణంగా అక్కడ బీజేపీ ఎంపీ గెలిచాడు. కాబట్టి ఇవాళ అక్కడ మళ్ళీ ఇక్కడ టీచర్గా కూడా ఎమ్మెల్సీ కూడా గెలిచే అవకాశం ఉంది. టీచర్ ఎమ్మెల్సీ కూడా అక్కడ దాదాపు 14 జిల్లాలో ప్రభావము ఇవాళ ఉండే అవకాశం ఉంది. లెఫ్ట్ అక్కడ పనిచేయదు. అక్కడంతా కూడా ఇవాళ మొత్తంగా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళే ఎక్కువగా ఉన్న కారణంగా అక్కడ కమ్యూనిస్టు అభ్యర్థి గెలిచే అవకాశం లేదు. ఒకవేళ అట్లాగే కాంగ్రెస్ అభ్యర్థి కూడా గెలిచే అవకాశం లేదు. సో అందుకే అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి కూడా బరిలో నిలవలేదు, టీచర్ అభ్యర్థి. కాబట్టి అక్కడ ఇవాళ ఎవరైతే టీచర్ అభ్యర్థి మల్క కొమరయ్యకు ఆర్ఎస్ఎస్ ఒక రకంగా, కాంగ్రెస్ కూడా ఇంటర్నల్గా సపోర్ట్ చేసినట్టుగా ప్రచారం జరుగుతుంది. అక్కడ టీచర్గా మేము టీచర్కి సపోర్ట్ చేస్తాం, మీరు మాకు గ్రాడ్యుయేట్ సపోర్ట్ చేయండి అని ఒక అండర్స్టాండింగ్తో అక్కడ ఎన్నిక జరుగుతున్నట్టుగా మనకు కనపడుతుంది. సో కాబట్టి అక్కడ బీఆర్ఎస్ కూడా ఇవాళ బీజేపీకి అనుకూలంగా ఉంది. కాబట్టి అక్కడ బీజేపీ అభ్యర్థి టీచర్ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. సో ఇవాళ బీజేపీ టీచర్ అభ్యర్థి అక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా. అంతేకాకుండా ఇవాళ ఇక్కడ కమ్యూనిస్టు టీచర్ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. ఇక గ్రాడ్యుయేట్ విషయానికి వస్తే అక్కడ అధికార పార్టీ
కాంగ్రెస్ గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. అధికార పార్టీ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి మీద చాలా వ్యతిరేకత కొంత ఉన్నప్పటికీ కూడా ఆయన ఫీజులు అసలే ఆ, తగ్గించడు. ఆయన మొత్తం ఎందుకంటే ఎడ్యుకేషన్ మాఫియా డాన్, ఆయన బాగా పిసినారోడు అని చెప్పేసి కొంత ఉన్నప్పటికీ కూడా డబ్బులు బాగా ఎలక్షన్ పేరు మీద అధికార పార్టీ వెదజల్లే అవకాశం ఉంది. అంతేకాకుండా అధికార పార్టీకి అనుకూలంగా పోలీసులు కూడా, తర్వాత రెవెన్యూ సిబ్బంది కానీ మిగతా సిబ్బంది కానీ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ ఎన్నికల్లో, గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో డబ్బులు విపరీతంగా పంచే ఒక కారణం చేత ఆయన దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి. నరేందర్ రెడ్డి దగ్గర విపరీతంగా డబ్బులు పంచి గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అక్కడ ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవడానికి ఎక్కువ ఆస్కారం ఉంది. ఎందుకంటే అక్కడ గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా ఇవాళ వర్గీకరణ ప్రభావం ఒకటి, 42% బీసీలకు వాటా ఒకటి, ఈ రెండు కూడా అక్కడ చాలా అనుకూలంగా మారే అవకాశం ఉంది. సో కాబట్టి ఇవాళ అక్కడ 42% వాటా బీసీలకు చేస్తున్న కార్యాచరణ కావచ్చు, వర్గీకరణ మాదిగలకు చేస్తున్న కార్యాచరణ కావచ్చు, అంతేకాకుండా ఇవాళ డబ్బు, విపరీతమైన డబ్బు నరేంద్ర రెడ్డి దగ్గర ఉండడం కావచ్చు. మళ్ళీ ఇంకా గ్రాడ్యుయేట్ దాంట్లో బీజేపీ అభ్యర్థి ఉన్నప్పటికీ కూడా బీజేపీకి అంత బలమైన కార్యక్షేత్రము గ్రాడ్యుయేట్స్లో అంటే ఉన్నదని మనం భావించలేము. ఎందుకంటే ఇవాళ గ్రాడ్యుయేట్ ఎన్నికలు డిఫరెంట్గా ఉంటాయి. వాళ్ళకి చదువుకున్న వాళ్ళే కాబట్టి అందరూ పూర్తిగా బీజేపీకి అనుకూలంగా ఇచ్చే అవకాశం లేదు, కాంగ్రెస్ వైపే ముగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ గ్రాడ్యుయేట్స్ అంతా కూడా ఇవాళ కాంగ్రెస్ వైపు, అక్కడ ఆ సీటు కాంగ్రెస్ పోయే అవకాశం కనబడుతుంది. అట్లే కాకుండా ఇవాళ ఈ అభ్యర్థులు విషయానికి వస్తే మనకి ఈ పూర్తిగా వాళ్ళ పార్టీలు అంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క రకంగా ఇవాళ అంటే ఒక్కొక్క సీట్ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. బీజేపీకి టీచర్ ఎమ్మెల్సీ కరీంనగర్ వచ్చే అవకాశం ఉంది. అట్లాగే కాంగ్రెస్కు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కమ్యూనిస్ట్ అభ్యర్థి ఇక్కడ నల్గొండలో గెలిచే అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ ఎటు చూసినా 3 పార్టీలకు 3 వచ్చే విధంగా ఆ రకంగా ఇవాళ సినారియో కనపడుతున్నది. ఆ రకంగా ఓటు బ్యాంకు కూడా ఆ రకంగానే ట్రాన్స్ఫర్ అయినట్టు కనపడుతుంది. సో అంటే ఆ రకంగా ఇంటర్నల్ అండర్స్టాండింగ్ కూడా ఉన్నదన్నట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తిగా ఒకవైపు రిజల్ట్ రావడం కానీ, లేదంటే ఒక పార్టీకి పూర్తిగా వ్యతిరేకంగా వచ్చినట్టు కానీ ఆ ఎన్నికల్లో ఉండదు. కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికలు ఎట్లా నోటిఫికేషన్ వస్తుంది. సో అధికార పార్టీకి అక్కడ గ్యారంటీగా 4 పోయే అవకాశం ఉంది. కాబట్టి సో ఏది ఏమైనప్పటికీ అధికార పార్టీకే ఇవాళ ఎక్కువగా అనుకూలమైన ఎమ్మెల్సీలు వచ్చి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇటు 4 వస్తాయి. అదొకటి ఇవాళ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఒకటి 5 ఇలా మొత్తం కాంగ్రెస్ ఖాతాలో పడితే, ఒకటి బీజేపీ ఖాతాలో పడే అవకాశం ఉంది, మరొకటి బీఆర్ఎస్ ఖాతాలో పడే అవకాశం ఉంది. ఏది అది ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎన్నికల్లో. అంతేకాకుండా అట్లాగే ఒకటి కమ్యూనిస్టు పార్టీలో ఖాతాలో పడే అవకాశం ఉంది ఎమ్మెల్సీల విషయానికి వస్తే. సో కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ బీసీ అభ్యర్థులు గెలుస్తారు అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. అదేది కూడా ఉట్టి తప్పే. అక్కడ బీసీలో బలమైన అభ్యర్థులు ఎవరు లేరు, ఒక మల్కా కుమరాయ్ తప్ప. మల్కా కుమరాయ్ మేబీ బీసీ అయి ఉంటాడు టీచర్ ఎమ్మెల్సీలో, అక్కడ ఆయన గెలిచే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడ బీసీలు అది పార్టీ ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభావం వల్ల గెలుస్తారు కానీ బీసీ ప్రభావంతో కాదు. కాకపోతే బీసీలు కూడా ఇవాళ ఆయనకే మద్దతు ఇస్తున్న కారణం కూడా కనపడుతున్నది. కాబట్టి అక్కడ ఆ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. ఇక మనము ఈ విషయానికి వస్తే బీసీలు ఎక్కడ కూడా నరేందర్ రెడ్డి మీద బీసీలు గెలిచే అవకాశం లేదు. బీఎస్పీ అభ్యర్థి ఏదో ఊరికే అది ఒక ఓటు చీల్చడానికి, జర హంబక్ క్రియేట్ చేయడానికి మాత్రమే పనికొచ్చే విషయం తప్ప అక్కడ బీసీ అయినప్పటికీ కూడా ఆయన గెలిచే అవకాశం లేదు నరేందర్ రెడ్డి మీద. నరేందర్ రెడ్డి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి కానీ, లేదంటే బీఎస్పీ అభ్యర్థి ఆయన గౌడ్ కానీ గెలిచే అవకాశాలు కనబడతలేవు అక్కడ మనకు. ఇక్కడ వచ్చేస్తే నల్గొండ వస్తే నల్గొండలో ఆయన నర్సిరెడ్డి గెలిచే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. లేదంటే మిగతా కమ్యూనిస్ట్ పార్టీల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే గెలిచే అవకాశం ఉంది తప్ప ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలిచే అవకాశం ఏం లేదు. సో కాబట్టి ఇవాళ బీజేపీ ఒకే ఒక అభ్యర్థి, అది మల్కా కుమరాయ్ గెలిచే అవకాశం ఉంది. అంతేగాని ఇంకా మిగతా ఎమ్మెల్సీ అభ్యర్థులలో కూడా ఎక్కడ కూడా బీజేపీకి ఛాన్సే లేదు. కేవలము బీజేపీ ఒక ఎమ్మెల్సీ పరిమితం అవుతుంది. ఎమ్మెల్సీలో రేపు బీఆర్ఎస్ ఒకటే ఒక సీట్ గెలిచే అవకాశం ఉంది. సో ఎటు చూసినా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో అధికార పార్టీకి ఎక్కువ లాభం జరిగే అవకాశం ఉంది. అటు ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4 సీట్లు,
ప్లస్ ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో ఒక సీటు, మొత్తం 5 సీట్లు ఎమ్మెల్సీ ఎన్నికల్లో దక్కే అవకాశం ఉంది. సో ఆ దిశగా ఇవాళ రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఒక పార్టీకి వైపు మాత్రమే పోయే అవకాశాలు లేవు. ఇవాళ ఆ విభిన్నంగా ఎన్నికల ఫలితాలు ఈరోజు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి D6 భావిస్తుంది. ఇక D6 అంచనాలు ఒకవేళ తారుమారు అయితే చెప్పలేము, కానీ మొత్తానికైతే ఒక అంచనా అయితే ఇది D6 నేను అంచనా వేస్తున్నాను. అంచనాలు ఒకవేళ తారుమారు అయితే ఇంటర్నల్గా ఎన్నికలలో ఏ రకంగా మ్యానిపులేషన్ జరిగినాయో, ఒకవేళ ఎలక్షన్ కమిషన్ వాటిని కంట్రోల్ చేసిందో లేదా డబ్బు ప్రభావం విపరీతంగా ఒకవేళ బీజేపీ చేస్తే ఒకవేళ రిజల్ట్ తారుమారు అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఆ ఒక్క విషయానికి వదిలేస్తే మొత్తంగా నా అంచనా ప్రకారంగా 3 పార్టీలకు 3 సీట్లు వచ్చే అవకాశం ఉంది. ఆ రకంగానే ప్రజలు తీర్పిస్తారని చెప్పేసి నేను భావిస్తున్నా. దిస్ సైన్ ఆఫ్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. జై భీమ్, జై పూలే, జై పెరియార్.